నమస్కారం అందరికీ. కట్టర్ ఇండియన్ ఛానల్కి స్వాగతం. భారత ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇది టెర్రరిజాన్ని అంతం చేయడానికి తీసుకున్న నిర్ణయంలా కనిపిస్తుంది. ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిస్టులు ఉంటారో వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ ప్రభుత్వం లాగేసుకుంటుందన్నమాట. అట్లాగే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ జాబు ఇవ్వరన్నమాట. ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళకి రాదు. ఈ నిర్ణయం అనేది చాలా స్వాగతించాల్సిన విషయం. కానీ ఇక్కడ మన భారతదేశం అనేది టెర్రరిజం పైన కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఇది మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలైనా ఎక్కడ ఏ పక్షాలైనా సరే అందరు కలిసికట్టుగా ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన విషయం. కానీ విపక్షాలు దీన్ని రాజకీయం చేస్తారా, లేదంటే భారత ప్రభుత్వానికి సపోర్ట్ చేసి టెర్రరిజాన్ని అంతం చేయడంలో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషిస్తారా అనేది మనం వెయిట్ చేయాల్సిన విషయమే. మన అజిత్ దోవల్ గారు తన ఎక్స్ ఖాతాలో మన ఆర్మీ టెర్రరిస్టులని ఎలా మట్టుబెట్టి వాళ్ళని ఎలా తీసుకెళ్తుందో ఒక వీడియో షేర్ చేశారు. దాన్ని చూస్తే మనకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎవరైనా సరే టెర్రరిస్ట్ అనేవాడు అలా చంపబడాలి, అలానే ట్రీట్ చేయాలి. మన భారత ఆర్మీని ఎవరైతే తక్కువ అంచనా వేస్తారో ఈ వీడియో చూసైనా వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టేటట్టు ఉండాలి. టెర్రరిజం అంటేనే లాగులో పాస్ పోసుకునేంత పనిలో పడేటట్లు ఉండాలి. సో జై ఆర్మీ, జై జవాన్, జై కిసాన్. ఈ కట్టర్ ఇండియన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ కూడా పెట్టండి.